10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం దివాలా తీసింది అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ పోయినా కూడా అప్పు పుడతలేదు అన్నట్టు కూడా ఆరోపిస్తూ ఉన్నాడు. ఎట్లా చూస్తారు దీన్ని? వాస్తవంగా ఇప్పుడు మీడియాలో రాష్ట్రానికి అప్పు పుడతలేదు, రాష్ట్రం మొత్తం ఆర్థికంగా కృంగిపోయిందని చెప్పి ఈ సంవత్సరం నుంచి ప్రజలలో చర్చ చూస్తున్నాం. కానీ అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం నడిచినప్పుడు 10 సంవత్సరాలు ఎక్కడన్నా పబ్లిక్లో కానీ ఒక ఆర్థిక నిపుణులు కానీ ఎవరైనా ఈ రాష్ట్రం దివాలా తీసింది, ఆర్థికంగా వెనుకబడ్డదనే చర్చ ఎక్కడా లేదు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఒక 6 మాసాల తర్వాత నుంచే వీళ్లకు ప్రణాళిక లేకుండా, ఏం చేయాలన్న ఆలోచన లేకుండా, ఎట్లా పడితే అట్లా ఏం చేయాలో తెలియక అప్పులు తీసుకొచ్చుడు, అవి తీసుకుపోయి వాళ్ళు దంచుకోవడం చేయడం వలన అది ఎటుపోయినాయో పైసలు లేకుండా నెలకు తీసుకొచ్చిన అప్పులన్నీ వీళ్ళ ఖాతాలకు చేసుకోవడం వలన అప్పు పైన అప్పు తెత్తాలి. కానీ ఈ అప్పుల పైసలు ఎటు తీసుకుపోయి పెడతాలన్నది కూడా ప్రజలకు వివరిస్తలేరు. ప్లస్ బ్యాంకులను బదనాం చేస్తారు. ఇప్పటి వరకు తీసుకొచ్చిన అప్పు బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులకే మిత్తి కట్టడం సరిపోతుంది అన్నట్టు కూడా ఆరోపిస్తూ ఉన్నాడు కదా. వాస్తవంగా ఆయనకు ఆలోచన లేదు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ మీద ఆయనకు ఎలాంటి అవగాహన లేదు. ఎందుకంటే మనకు రాబడి ఎట్లా వస్తుంది, ఒక రాష్ట్రానికి ఆదాయం ఎట్లా వస్తుంది, ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తుంది, ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ వనరులను వ్యవస్థలో పెట్టుబడికి ఎట్లా మళ్ళించాలి, పెట్టుబడిదారులు ఎవరు నమ్మి వస్తారు. నువ్వు కూసున్నావు, నేను దొంగను, నన్ను దొంగను చూసినట్టు చూస్తాలంటే నువ్వు దొంగవు కాబట్టే, ఓటుకు నోటుకు కేసులో దొరికిన దొంగవు కాబట్టే, నీలాంటోడు కుర్చీలో కూసున్నాడు కాబట్టి నిన్ను చూసి వస్తలేరు. అంటే నీ మీద ఏ పెట్టుబడిదారులైనా, ఏ వ్యవస్థల ఏవైనా ఇన్వెస్టర్స్ ఆడ కూసున్న మనిషి ఎలిజిబులా, ఈయన ఒక వ్యవస్థను నడపగలుగుతాడా, ఈయన ఈ అభివృద్ధి దిశగా ఈ ప్రభుత్వాన్ని తీసుకోపోతాడా, రేపు ఈడ పెట్టుబడి పెడితే ఈయన వల్ల మాకు ఏమన్నా లాభం చేకూరుతుందా, ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతామా, ఈయన మాకు తోడ్పాటుగా ఉంటాడా అనేది వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. ఈయనను చూస్తే వాళ్ళకి ఏమాత్రం పెట్టుబడిదారులకు కానీ, ఇన్వెస్టర్స్కి కానీ, కంపెనీలకు కానీ నమ్మకం లేదు. ప్లస్ ఈయన కూడా ఆ నమ్మకం లేని ఒక విషయం అయితే, రెండో విషయం ఏంటంటే తెలంగాణ అనే రాష్ట్రాన్ని బదనాం చేసి ఇక్కడున్న కంపెనీలు పక్క రాష్ట్రానికి వాళ్ళ గురువు దగ్గర పంపించాలనేది ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేస్తాను. రెండోది ఏంటిది, నన్ను ఎట్లయినా నమ్మరు అనేది ప్రజలు అనుకుంటారు అనేది ముందస్తుగానే నన్ను దొంగను చూసినట్టు చూస్తాలని చెప్పి ఒక ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులను ఇవాళ ఏ ప్రభుత్వాలకైనా ప్రాజెక్టుల కోసం, అభివృద్ధి కోసం, అన్నిటి కోసం అప్పులు చేసే అవకాశం ఉంటుంది. ఆ అప్పులకు ఆ వ్యవస్థలో ఏం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు కనపడుతుంది, అక్కడ ఎలక్ట్రిసిటీలో పెట్టినటువంటి అభివృద్ధి కనపడుతుంది. ఈ అప్పులకు ఆడ ఈక్వల్గా నీకు అన్ని కనపడుతూనే ఉన్నాయి. ఏ ప్రభుత్వాలైనాక అప్పులు ఉంటాయి. ఆ అప్పులను నీకు చేతగాక, ప్రభుత్వాన్ని నడిపియలేక, నీకు చేతగాకుండా నువ్వు గత ప్రభుత్వాలను చెప్పుకుంటూ పోతే అది కరెక్ట్ కాదు. ఆ రోజు తెలంగాణ జీడిపిలో భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్నది. కానీ ఇవాళ నువ్వు అప్పుల రాష్ట్రం, ఇది అప్పులు పుడతలేవు, దివాలా తీసింది, మేమేం చేయలేకపోతున్నామని సిగ్గుశరం లేకుండా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఒక ఆయువు పట్టు లాంటి వారు, ఉద్యోగ సంఘాలైనా లేకపోతే ఇంకా ఆర్టీసీ సంబంధించి రవాణా అయినా, ఇవన్నీ ప్రతి రంగం కూడా ప్రభుత్వానికి తోడ్పాటుగా ఉండే రంగం. ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి నువ్వు అంత నీచంగా మాట్లాడతావా? అంటే నువ్వు అసలు ముఖ్యమంత్రివేనా, లేకపోతే రియల్ ఎస్టేట్లో బ్రోకర్వా? నువ్వు బ్రోకర్ లెక్క మాట్లాడితే ఎట్లా? బ్రోకర్ బాగా బంద్ చేయాలి. నువ్వు కూర్చున్న సీటుకు విలువ ఉండాలి, కనీసం మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే, గతంలో కేసీఆర్ని తిడితే ప్రజలు దొంగ మాటలు నమ్మి నన్ను ముఖ్యమంత్రిని చేసిర్రు. గట్లనే నువ్వు అబద్ధాలు చెప్తే ఊకుంటారు అనుకోకు. ఏదైతే నువ్వు నీ నోటితోటి అసెంబ్లీలో ఏదైతే అన్నావో అదే నీకు గతి పడుతుంది. బట్టలు ఊడి తీసి కొడతా అన్న మాట ఇలా ప్రజలు నిన్నే అంటారు. మేమన్న మాటలు కాదు, మాకు సంస్కారం ఉన్నది, మేము అలాంటి మాటలు మాట్లాడు. నువ్వు అన్న మాటలు నీకే అవుతాయి. ఇలా ప్రజలు ఎక్కడ ఏ ఊరికి పోయినా, ఎటు పోయినా ప్రజలు నువ్వు వస్తే మాత్రం నేను బట్టలు తుడిచి కొడతా అంటాను. ఎక్కడన్నా ఒక పర్యటన చెయ్యాల, ఒక గ్రామానికి పోయి ఒక పర్యటన చెయ్యి, పర్యటన లేదు, ఏం లేదు. రాష్ట్రాన్ని నువ్వే బదనాం చేస్తాను. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన ప్రభుత్వాన్ని, ఆయన పరిపాలనను ఆయన ఇంత నీచంగా మాట్లాడు భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేదు. ఈయననే మొట్టమొదటిసారి ఈయననే ఇంత నీచంగా మాట్లాడు, ప్రభుత్వాన్ని బదనాం చేసుడు, ప్రజలను బదనాం చేసుడు, ఈయన చేసిన తప్పులు గత ప్రభుత్వాల మీద వేసుడు. ఎన్ని రోజులు ఎత్తావు, ఇవాళ ఎత్తావు, రేపు ఎత్తావు, ఎల్లుండి ఎత్తావు. కానీ ప్రజలంటోళ్ళు వాస్తవాలను ఇవాళ కాకుండా రేపైనా తెలుసుకుంటారు. 100% ఇప్పుడు తెలుసుకున్నారు. నువ్వు ప్రజల గురించి మాట్లాడకుండా అప్పులు గత ప్రభుత్వం మీద వేయాలి,
ఇది అటు వేయాలి, అది ఇటు వేయాలి, ఆ తిమ్మిని బమ్మిని చేయాలి అని చెప్పి చేసుకోవడం అయితే అన్యాయం. ఇదైతే దుర్మార్గం. ఈ వర్షన్ కనుక మాట్లాడకపోతే అదే బట్టలు ఊడదీసి నిన్ను రోడ్డు మీద ఉరికించే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి వస్తుంది. రైట్, రాబోయే రోజులలో హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలో చేరబోతున్నాడు అన్నట్టు కూడా ఒకటి ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా హరీష్ రావు పైన ఒక ట్రోల్ నడుస్తూ ఉన్నది. ఎట్లా చూస్తారు? అంటే రాబోయే రోజుల్లో కొత్త పార్టీ పెట్టి మళ్ళీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్థాపించబోతున్నారా, లేదంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ పార్టీకి వెళ్ళబోతున్నారు హరీష్ రావు గారు? ఏమని చెప్తారు? అయితే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే అన్ని రాజకీయ పార్టీలు ఉంటుందని వాళ్ళు ఊహించుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఏముంటుందంటే ఢిల్లీలో ఒక లీడర్ ఉంటాడు, ఉత్తర తెలంగాణలో ఒక లీడర్ ఉంటాడు, దక్షిణ తెలంగాణలో ఒక లీడర్ ఉంటాడు, కొత్తగా వచ్చినోడు ఒక లీడర్ ఉంటాడు. ఒక్కొక్క లీడరు ఒక్కొక్క వర్షన్ ఉంటుంది. అలా నువ్వు ఢిల్లీనే చెప్పింది ఇక్కడ చేసుడు, అక్కడ స్విచ్ వస్తుంది, ఇక్కడ చేసినట్టు 10 మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో లేరు. ఒక్కడే నాయకుడు కేసీఆర్ రేపు నాలాంటి కార్యకర్తకు రాష్ట్ర పగ్గాలు ఇచ్చినా నా వెనక హరీష్ రావు పనిచేయడానికి సిద్ధంగా ఉంటాడు. కేసీఆర్ గారి మాట జవదాటకుండా పనిచేస్తాడు. అంటే నేనేదో గొప్ప చెప్తాను కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సామాన్య కార్యకర్త నాలాంటి వానికి కూడా కేసీఆర్ రేపు ఈ రాష్ట్రం యొక్క పార్టీ పగ్గాలు తీసుకొని పనిచేయని చెప్పినప్పుడు నా వెనక కూడా హరీష్ రావు నడతానికి సిద్ధంగా ఉంటాడు. అంత నిబద్ధత గల రాజకీయ నాయకుడు, నీతివంతమైన రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు. దానిలో భాగంగానే ఈ పిచ్చి పిచ్చి మాటలకు సమాధానం చెప్పాలని హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి రేపు ఎవ్వరికి కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినా, అధ్యక్ష పదవులు ఇచ్చినా, పార్టీ పగ్గాలు ఇచ్చినా వాళ్ళ వెనుక నేను నడతా అన్నాడు. అల్లో కేటీఆర్ ఉన్నా కానీ ఆయన వెనుక నాకు నడవడానికి ఏం లేదు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో గతంలో ముందున్నా, ఇప్పుడు కూడా ముందుంటా. నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేదాకా నేను కార్యకర్త లెక్క పనిచేస్తా అని చెప్పి హరీష్ రావు గారు పర్సనల్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఇంకా మీ మాటలకు విలువ ఎక్కడిది? పక్క రాష్ట్రంలో వేరే పార్టీ మనిషి పెత్తనం కూడా నీ పార్టీలు నడుతా అంటే నీది ఒక రాజకీయ పార్టీ, మీరు ఒక రాజకీయ నాయకులు, మీకు సిద్ధశుద్ధి ఉందా, కమిట్మెంట్ ఉన్నదా, ఒక స్థిరత్వం లేని నాయకత్వం మీది. అలాంటి నాయకులు హరీష్ రావు గారి ఒక నిబద్ధత కలిసి నీతిమంతమైన నాయకుని మీద మీరు మాటలు మాట్లాడితే అవి ప్రజలు హర్షించరు, అవి చెల్లవు కూడా. అంటే రేవంత్ రెడ్డి గారు 200 కోట్లతోటి అందాల పోటీకి అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నాడు అంటే ఏమని చెప్తారని? అయితే వీళ్ళు ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి, రైతుల పరిస్థితి చాలా దుర్మార్గంగా ఉన్నది. వర్షాలు వస్తున్నాయి, చాలా దారుణంగా. రాత్రి కూడా ఘోరమైన వర్షం పడ్డది. వర్షాలు వస్తున్నాయి, మార్కెట్లో వడ్లు పోసుకొని రైతులు ఉన్నారు. కొంతమంది రైతుల వడ్లు కొన్నారు, అవి బత్తాలలో తీసుకుపోయి తీసుకొని కొన్న పైసలకి ఇప్పటివరకు 20 రోజుల నుంచి పైసలు పడలేదు. అంటే కొన్నోళ్ళకు పైసలు ఇయ్యరు, కొన్న వాటిని బత్తాలలో తీసుకుపోరు, ఇంకా కొనకుండా ఉంటుంది. వరద లెక్క మార్కెట్లో కొట్టుకుపోతా అంటే ఎండలకు ఎండ దెబ్బ తాకి కూడా రైతులు చనిపోతా అంటే ఇంత ఒక రివ్యూ మీటింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆయన కేబినెట్ కానీ ఇప్పటివరకు ఒక రివ్యూ మీటింగ్ పెట్టలేదు. కానీ అందాల పోటీల మీద 10 రివ్యూ మీటింగ్లు పెడతారు. ఒక మినిస్టర్ ఒకరోజు, ముఖ్యమంత్రి ఒకరోజు, వేం నరేంద్ర రెడ్డి అట ఒక రోజు అట. అంటే వీళ్ళు ఏం పెడతారంటే క్యాట్ వాక్ జరిగే దగ్గర నువ్వు ఎటు పక్క కూర్చోవాలి, నేను ఎటు పక్క కూర్చోవాలి, నేను ఏ ముందు కూర్చోవాలి, ఇటు పక్క కూర్చుంటే మంచిగా కనపడుతుంది క్యాట్ వాక్ అని చెప్పి మంత్రులు కొట్టుకుంటారట. అంటే పత్రికలలో వార్తలలో వస్తాంటే మేము చూస్తాను, న్యూస్ ఛానళ్ళల్లో మంత్రులు రివ్యూ మీటింగ్లు అట ఎటు పక్క నువ్వు కూర్చోవాలి, ఎటు పక్క నేను కూర్చోవాలి, ఏ రోజు నువ్వు కూర్చోవాలి, ఏ రోజు మంచిగా ఉంటుంది అని చెప్పి క్యాట్ వాక్ చేసే అందాల సంబంధించిన వాళ్ళని చూడడానికి వీళ్ళు పోటీ పడతారు. అంటే నీకు రైతుల సమస్య మీద రివ్యూ పెడతానికి టైం లేదు. ఉద్యోగ సంఘాలు సమ్మె ఇస్తామని చెప్పి మా సమస్యలు పరిష్కారం చేస్తలేరు, ఇప్పటికీ 5 డిఏలు పెండింగ్ ఉన్నాయని చెప్పి వాళ్ళ సమస్యల మీద రివ్యూ పెట్టడానికి టైం లేదు. ఆర్టీసీ లాంటి కార్మికుల బతుకులు విలీనం చేసేది ఆపేసినావు నువ్వు. వాళ్ళకు సంబంధించి మేము సమ్మె చేస్తాం, బస్సులు ఆపేస్తాం, ఈ మహాలక్ష్మి పథకం వల్ల మా బతుకులు ఆగమని చెప్పి ఆర్టీసీ కార్మికులు సమ్మె ఇస్తామని చెప్తే కూడా వాళ్ళ మీద కూడా రివ్యూ పెట్టడానికి నీకు టైం లేదు. కానీ అందాలకు పోటీలకు సంబంధించి మాత్రం రివ్యూ పెట్టచ్చు. భారతదేశమే ఇంటర్నేషనల్లో ఒక పెద్ద ఉగ్రవాదం అనే సమస్య ఎదుర్కొంటుంది. ఆ ఉగ్రవాదం అనే యుద్ధం నడుతుంటే కూడా నీకు కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి. ఒక దేశానికి సంబంధించి ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది, జవాన్లు వీరమరణం పొందుతాళ్ళు. అలాంటి సందర్భాల్లో కూడా నీకు బుద్ధి లేదు, అందాల పోటీలను వాయిదా వేసుకోలేదు నువ్వు. అంటే నీకు ఏం చిత్తశుద్ధి ఉన్నది? అందాల భామల మీద ఉన్న మోజు నీకు రాష్ట్రం మీద లేదు, దేశం మీద లేదు. అంటే నీకు దేశభక్తి లేదు. నువ్వు భారతీయుడివేనా అసలు? ఈ భారతదేశానికి సంబంధించిన ఒక తీవ్రమైన సమస్య ఉగ్రవాదం. ఆ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి
భారతదేశ పౌరులందరూ ఆర్మీకి రోజు సపోర్టుగా ఉండి వాళ్ళ ఉత్తేజపరుచుకుంటా సపోర్టుగా ఉండి యుద్ధం చేసే వీరులకు ధైర్యం ఇవ్వాలని చెప్పి రోజు ప్రార్థనలు చేస్తా అంటే సిగ్గుశరం మానేసి నువ్వు అందాల పోటీలు పెట్టుకుంటావా? అందాల పోటీలు పెట్టుకునేది కాక ఈ హనుమకొండకు సంబంధించిన ఎమ్మెల్యేకి కానీ ఈ మినిస్టర్లకు కానీ సిగ్గుశరం ఉండాలి. ఎందుకంటే అందాల కోసం చిరు వ్యాపారుల భవిష్యత్తును వాళ్ళ బతుకులను తొక్కేస్తారా వీళ్ళు? ఏం మనుషులు మీరు? ఎక్కడ పోయినరు? 10 సంవత్సరాలలో ఒక్కళ్ళు కూడా ఇక్కడ హనుమకొండకు సంబంధించి వినయ్ భాస్కర్ గారు మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ మాజీ ఆయన ఉండగా ఒక్క ఆఫీసర్ కానీ ఒక్క పోలీసు కానీ చిరు వ్యాపారి దగ్గర పోవాలంటే భయపడేది. ఇవాళ అంత సెక్యూర్గా ఒక్క పండ్ల దుకాణం కానీ ఒక చిరు వ్యాపారం కానీ ఒక రోడ్డు మీద ఏదైనా వ్యాపారం చేసుకునే చిన్న 500 1000 రూపాయలు బతికేటోళ్ళం కానీ వాళ్ళకి సెక్యూర్గా మా వినయాన్ని ఉన్నాడని చెప్పి ధైర్యంగా చేసి ఎవరు కూడా ఒక ఆఫీసర్ కానీ ఒక ఎవరైనా దానికి సంబంధించి వాళ్ళని తొలగించాలని కూడా కనీసం వాళ్ళ దగ్గర పోవాలంటే వీళ్ళకి రక్షణగా వినయ్ భాస్కర్ గారు ఉన్నారు అని చెప్పి ఒక్కరు కూడా వాళ్ళని తొలగిస్తానికి రాలేదు. కాకపోతే వాళ్ళకు రిస్ట్రిక్షన్స్ పెట్టి కొంచెం ఇది వాళ్ళకి ఏర్పాట్లు కూడా వినయ్ భాస్కర్ గారు చేసింది. అంటే ఇవాళ ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేస్తారండి? దుర్మార్గంగా అందాల బామలు వస్తాలని చెప్పి వాళ్ళ మోజుల వాళ్ళ మైకంల నువ్వు వీళ్ళ బతుకులు ఆగని చేస్తారా? చిందరవందరి చేస్తారా? చిరు వ్యాపారుల అణిచివేత అనేది చాలా అన్యాయం. ఎవరి కోసం? అందాల బామలు ఎవరి కోసం అండి? అందాల బామలతోటి ఏమన్నా ఇక్కడ వాళ్ళ వ్యాపారాలకు ఇంటింటికి ఏమైనా పైసలు వస్తాయా? రేపు వాళ్ళకి మరి రిటైర్మెంట్ ఇచ్చి ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షలు అందాల బామలు ప్రపంచ సుందరులు వచ్చిల్లని చెప్పి వాళ్ళ దుకాణాలు ఇచ్చినాం, వాళ్ళకి రిటైర్మెంట్ ఇస్తానని చెప్పి ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షలు మరి నువ్వు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే హనుమకొండ ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్ గారు కానీ మేము చిరు వ్యాపారులకు సంబంధించి మేము వాళ్ళకు చేతులెక్కి రిక్వెస్ట్ చేస్తాను, వాళ్ళ బతుకులతో ఆడద్దు మీరు. వాళ్ళకు ఆ రోజు దుకాణం నడిస్తేనే వాళ్ళ బతికెళ్తుంది. కాబట్టి చిరు వ్యాపారులతోటి మీరు ఆటలు ఆడుకోవడం, వాళ్ళ బతుకులతో ఆటలు ఆడుకోవడం అనేది ఇది చాలా అన్యాయం. ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క వ్యక్తి కూడా దీన్ని హర్షించడు. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని అడ్డుకోవాలి. అడ్డుకొని తక్షణమే వాళ్ళకు పునరుద్ధరణ చేపట్టాలి. వాళ్ళకు సంబంధించిన నష్టాన్ని కూడా ప్రభుత్వం ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. లేకపోతే దాస్య వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో మేము భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి విపరీతమైన పోరాటం చేస్తామని చెప్తున్నాం.